పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుతారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారని దేవుని వాక్యం రాబడింది. ఆల్రెడీ మనకు అర్థమైపోద్ది. పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనం ఎలా ఉంటామంటండి? ఫిట్గా ఉంటాం, శక్తి కలిగి ఉంటాం. పరిశుద్ధాత్మ మనలో ఉండి పని చేస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు అంటే యేసుప్రభువు చెప్తున్నారు, ఆయన మీకు బోధిస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే మనకి బోధిస్తూ ఉంటాడు. ఆయన మనకి జ్ఞాపకం చేస్తాడు. ఏం జ్ఞాపకం చేస్తాడు? యేసుప్రభు మాట్లాడిన మాటలన్నింటినీ మనకి ఏం చేస్తాడు? ఆయన జ్ఞాపకం చేస్తాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయన మరో పేరు ఉంది, సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ. ఏ ఆత్మ అంటే అది సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ దేవుని వాక్యం రాబడింది. ఆత్మ నీలో